హలో ఫ్రెండ్స్, హ్యాపీ క్రిస్మస్ న్యూ ఇయర్ వచ్చేస్తున్నాయి కదా. బిర్యానీ తిన్నవాళ్ళు ఎవరుంటారండి? అందరికీ కావాలి, అందరికీ చాలా ఇష్టం. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేసుకుందాం. నేను చేసే విధానం చూపిస్తానండి. ముందుగా మనం బిర్యానీ మసాలా తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఇది ఒక 1/2 కేజీ చికెను, ఒక 1/2 కేజీ రైస్కి సరిపడా మసాలా మాత్రమేనండి. అది పౌడర్కి, మళ్ళీ నేను రైస్లో విడిగా వేస్తాను. దీనికోసం ఒక బిర్యానీ ఆకు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 20 లవంగాలు, 4 యాలకులు, 2 ఇంచులు దాల్చిన చెక్క, ఇది జాజికాయ అండి, చిన్న ముక్క చాలు, ఫ్లేవర్ కొంచెం ఘాటుగా ఉంటుంది. అనాస పువ్వు అంటారు కదా, స్టార్ ఫ్లవర్, అది 1, మరాఠీ మొగ్గ 1, సోంపు 1 టీ స్పూన్ ఫుల్. ఏ మసాలాకైనా 1 టీ స్పూన్ సోంపు యాడ్ చేస్తే చాలా మంచి టేస్ట్, ఫ్లేవర్ కూడా ఉంటుందండి. డైజెషన్ కూడా చాలా మంచిది. ఇవన్నీ ఆయిల్ లేకుండా డ్రైగా దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఒక మూకుడు పొయ్యి మీద పెట్టుకొని డ్రైగానే వేయించుకోవాలి. ఇవన్నీ దోరగా, వేడెక్కితే సరిపోతుంది అన్నీ కూడా, ఎందుకంటే నలగడం కోసం. ఆయిల్ లేకుండానే డ్రైగానే వేపాలి. వేపి చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. వేగిపోయండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టి చూపిస్తాను. ఇంకానండి, బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది మనకి పౌడరు. ఇది పక్కన పెట్టి మిగతా ప్రాసెస్ చూద్దాం. దమ్ముకి ఎప్పుడు పెద్ద పెద్ద ముక్కలే ఉండాలండి. లెగ్ పీసులకి ఇలా 2-3 చోట్ల నాట్లు పెట్టాలి. అప్పుడు ఉప్పు, కారం, మసాలా అంతా లోపలికి వెళ్తుంది బాగా. ఇప్పుడు వీటిలో మసాలా మిక్స్ చేద్దాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కారం టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేను 3 టీ స్పూన్స్ వేసాను చికెన్కి సరిపడా. మసాలా ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, బిర్యానీ మసాలా అదంతా వేసేయాలి. నిమ్మకాయ పెద్ద సైజు తీసుకున్నానండి నేను, అందుకే ఒక 1/2 చెక్క గింజలు తీసేసి పూర్తిగా పిండుతున్నాను. అదే చిన్నకాయ అనుకోండి, ఫుల్గా వేసేయండి. 1 కప్పు పెరుగు పులవకూడదు, కమ్మగా ఉండాలి. పచ్చిమిర్చి ఒక 1/2 డజన్ వేసుకుంటున్నాను నేను. దమ్ బిర్యానీ నేను కొంచెం స్పైసీగా చేస్తానండి, నచ్చని వాళ్ళు కొంచెం తగ్గించుకోండి. సాల్ట్ టేస్ట్కి సరిపడా, చికెన్ ముక్కలకి సరిపడా మాత్రమే వేసుకోండి సాల్ట్. ఇవన్నీ బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలాగా మసాలా అంతా కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వీడియో మిస్ అయిపోయిందండి. ఈ మసాలాలోనే 1 టేబుల్ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, పెరుగు ఇవన్నీ బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఒక పుదీనా కట్ట బాగా కడిగి పెట్టుకొని, ఆకులన్నీ తుంచి పెట్టుకొని, ఒక గుప్పెడు పుదీనా వేయాలి అందులో. అలాగే కొత్తిమీర కూడా కొంచెం నీట్గా కడిగి సన్నగా తరిగి వేసుకోవాలి. కొత్తిమీర మటుకు చాలా సన్నగా తరిగి వేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే బిర్యానీలోనైనా, వడల్లోనైనా, కూరల్లోనైనా, సాంబార్లో ఇలాగా కట్ చేసి పెద్ద పెద్ద ముక్కల కింద వేసేస్తారు తుంచేసి. అలా పెద్ద పెద్ద కాడల కింద ఉండడం వలన తినేటప్పుడు ఏరుకొని పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా చిన్న ముక్కలు అయితే తింటారు. తినేటప్పుడు అలా తీగిలి కింద ఏరుకోవడం కూడా చాలా చిరాగ్గానే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా పుదీనా, కొత్తిమీర, మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలిపి ముక్కలకు పట్టించి మూత పెట్టి 1 గంట పక్కన ఉంచేద్దాం. బాగా ఊరుతుంది, ముక్కలకి మసాలా అంతా పడుతుంది. అది నానేలోగా మనం రైస్ కడిగి పెట్టుకుని నానబెట్టుకుందాం. నేను ఒక 1.5 గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్తో అంటే 1/2 కేజీ రైస్. నేను సోనా మసూర్ ఇంట్లో వాడవే తీసుకున్నాను, బాస్మతి రైస్ కాదు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. బియ్యం నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోవాలి. మనం కుక్కర్లో వేసుకునేటప్పుడు వేసుకుంటాం కదా, అలాగే. ఈ గ్లాస్తో గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు నేను అట్టేసరికి వేసినట్టే వేసానండి. గ్లాసుకి 2 గ్లాసులు చెప్పినా చాలు, సరిపోతాయి. మనం దమ్ముకి కర్రీలో కొంచెం గ్రేవీ ఉండగా కర్రీ ఆఫ్ చేసేసి రైస్ కూడా కొద్దిగా పలుకున్నప్పుడు కొంచెం వాటర్ కూడా అందులో ఉంటుంది కదా, అప్పుడే ఆఫ్ చేసుకొని ఆ కర్రీ పైన రైస్ వేసేస్తే దమ్ము కరెక్ట్గా సరిపోద్దండి. ఎక్స్ట్రా నీళ్ళు వేసుకొని మళ్ళీ ఉంచేసి అవన్నీ చేయాల్సిన పని లేదు. చికెన్ నానబెట్టిన తర్వాత 1 అవర్ తర్వాత నేను ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందు నానబెట్టుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్ కింద అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం మూకుట్లో వేసేయాలి. స్లోగా వేయండి. మిగిలిన మసాలా అంతా మొత్తం ఆ ముక్కల మీద వేసేయాలి. మసాలా కలిపేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు చూపించడం మర్చిపోయిన, మళ్ళీ చెప్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో కలపాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మెల్లగా ముక్కలు తరిగేయాలి. మనం పెరుగు వేసి కలిపాం కదండి, అడుగు పడుతూ ఉంటుంది. వాటర్ ఉన్నా సరే అడుగు పడుతూ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి, కలుపుతూ ఉండాలి. మధ్యలో మెల్లగా తిరగేయాలి ముక్కలన్నీ కూడా.
చూసారా అడుగు అంటుకుంది. అలాగే ముక్కలన్నీ కూడా తిరిగేసుకోవాలి. చూడండి అడుగున వాటర్ ఉంది, అయినా సరే అడుగు పడుతుంది. ఆ పెరుగు కలిపాం కదా దానివల్ల అడుగు పడుతూ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అందుకే మరో 10 నిమిషాలు మూత పెట్టి సిమ్లోని ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలండి ఒకసారి. ఈ చికెన్ ఉడికిందో లేదో స్పూన్తో కానీ చాకుతో కానీ ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుంది ఉడికిందో లేదో. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ సిమ్లో ఉడికించాం కాబట్టి చాలా బాగా సాఫ్ట్గా ఉడికింది, సరిపోతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టి ఆ నీళ్ళు అలా ఎగరనిద్దాం. ఇంకోవైపు రైస్ పెట్టేసుకుందాం. నేను రైస్ ఉడకడానికి వీలుగా ఈ గిన్నెలో వేసుకున్నానండి. బిర్యానీ అనగానే నీళ్ళు ఎక్కువ వేసుకొని కొంచెం పలుకు మీద ఉండగా మళ్ళీ ఆ నీళ్ళన్నీ వంచేసి అప్పుడు దమ్ములో వేసుకుంటారు చాలామంది. నేనైతే ఇలాగే చేస్తానండి. అత్తరసరి సరిపడా వేస్తాను, కొంచెం పలుకుండగా కొంచెం వాటర్ ఉండగా అది దమ్ములో వేసేస్తాను, అప్పుడు సరిపోతుంది. నీళ్లు వంచవలసిన పని కూడా లేదు. ముఖ్యంగా పిల్లలు లాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఎక్కువ పని పెట్టుకోకండి, ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ ఏం మారదండి. ఇందులో ఉన్న కొద్దిగా వాటర్ చికెన్లో ఉన్న వాటర్ కలిపి దమ్ముకు అలా సరిపోదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్లో వేసే మసాలాలు చూద్దాం. దాల్చిన చెక్క అంగుళం ముక్కలు ఒక 3, స్టార్ ఫ్లవర్స్ ఒక 3, మరాఠీ మొగ్గలు ఒక 4, యాలకులు 6. ఇది షాజీరా. షాజీరా తెలుసు కదా, జీలకర్ర లాగా సన్నగా ఉంటుంది, అది ఒక టీ స్పూన్. లవంగాలు ఒక 6. ఇది జాజి పువ్వు. రైస్లో నీళ్లు వేడెక్కాయండి. మనం ముందుగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. రైస్కి సరిపడా సాల్ట్. తర్వాత ఈ మసాలాలు అన్నీ కూడా ఆ రైస్లో వేసేద్దాం. బాగా కలిపి మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగి రైస్కి పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. కర్రీ సిమ్లో పెట్టాం కదా, ఇప్పుడు ఆఫ్ చేసేస్తానండి. ఈ మాత్రం గ్రేవీ ఉండాలి దమ్కి. 10 మినిట్స్ అయిందండి మీడియం ఫ్లేమ్లో రైస్ పెట్టి. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూసారా దగ్గరగా వచ్చేసింది. ఒకసారి కలిపి సాల్ట్ సరిపోయిందో చూసుకోవాలి. కొంచెం వాటర్ ఉంది కదా అడుగున. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేయాలి. రైస్ కొద్దిగా పలుకుంది, అది దమ్లో వేసేటప్పుడు సరిపోతుంది. నాకైతే సాల్ట్ సరిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలిపితే మెతుకు అంటుకుపోకుండా సాఫ్ట్గా వస్తుంది రైస్. ఇప్పుడు రైస్ మీద మూత పెట్టేసుకొని ఈ మట్టి మూకుట్లో కూర వేసాను కదండి, అందులో నాకు రైస్ సరిపోదు, ఇంతటా ఒక గ్లాసే పడుతుంది. నేను గ్లాసున్నర వేసుకున్నాను కదా, అందుకే వెడల్పు డేక్షలోకి మార్చుకున్నాను. ఈ కర్రీ అంతా ఈ వెడల్పు డేక్షలోకి షిఫ్ట్ చేసుకున్నాను కదా, దాంట్లో మొత్తం గ్రేవీ కూడా వేసేసి ఈ రైస్ అంతా దానిపైన వేసేయాలి. మొత్తం వేసేసి గరిటెతో బాగా సర్ది మూత పెట్టేసుకోవాలి. మొత్తం రైస్ అంతా వేసేయాలండి. డేక్షలో అంతా కూడా గరిటెతో తీసి వేసేయండి. మూత పెట్టి దాని మీద వెయిట్ పెట్టాలండి, స్టీమ్ పోకుండా బయటికి. దమ్ము కదా, ఒక 2 మినిట్స్ సిమ్లోనే ఉంచాలండి వెలిగించి. ఈలోగా మనం ఫుడ్ కలర్స్ యాడ్ చేద్దాం. నేను అసలు ఎప్పుడు ఫుడ్ కలర్ వేయనండి, చూపించడం కోసం వేస్తున్నాను. కొంతమంది పిల్లలు ఫుడ్ కలర్ వేస్తే సాదాగా రెస్టారెంట్ స్టైల్లో కాబట్టి ఇష్టపడతారు. అందుకని ఎల్లో కలర్ ఒక స్పూన్ వాటర్లో కలిపాను, మిక్స్ చేసి అక్కడక్కడ వేస్తున్నాను. అలాగే రెడ్ కలర్ మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే ఎప్పుడు ఇంట్లో వేయను, చూపించడం కోసం వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం ఉంచుదాం. చాలండి, ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా రైస్. ఇప్పుడు ఒక్కసారి తిరిగేద్దాం. ఏ బిర్యానీకైనా సరే పుదీనా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒక గుప్పెడు పుదీనా ఆకులు తీసుకొని పైన వేసేసి మూత పెట్టి వెయిట్ పెట్టేద్దాం. ఆ ఫ్లేవర్ అంతా వేడికి పట్టేస్తుంది. స్టవ్ ఆఫ్ చేస్తానండి, ఇంకా చాలు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. రెస్టారెంట్ స్టైల్లో స్మెల్ రావాలంటే మనం నిప్పులతో స్మోక్ వేయాలి. అది ఎక్కడి నుంచి వస్తాయి మనకి నిప్పులు? అందుకని నేను కొబ్బరి చిప్పని ఇలా పొయ్యి మీద పెట్టి కాలుస్తానండి. కొంచెం మంట రాగానే అది బయటను పెట్టేస్తాను. కొబ్బరి చిప్ప చాలా ఫాస్ట్గా ఫైర్ అవుతుందండి. కొంచెం కాలగానే బయటను పెట్టేయండి, పెద్దవాళ్ళు మాత్రమే చేయండి. ఆ కాలిన కొబ్బరి చిప్పని ఒక చిన్న ప్లేటు పెద్ద ప్లేట్లో పెట్టి ఆ చిన్న ప్లేట్లో కొబ్బరి చిప్ప పెడతాను. మొత్తం పచ్చి లేకుండా కాలిపోయాక అప్పుడు నిప్పు తయారవుతుంది. కింద పెద్ద ప్లేట్తో పాటు తీసుకువెళ్ళాలండి, లేకపోతే చేయి కాలుతుంది. చిన్న ప్లేట్ పట్టుకోలేం కదా. ఇప్పుడు ఆ నిప్పుల మీద ఒక టీ స్పూన్ నెయ్యి వేసి వెంటనే మూత పెట్టేసి వెయిట్ పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ కానీ మూత కానీ తీయకూడదు. 5 మినిట్స్ తర్వాత తీస్తే మన దమ్ బిర్యానీ రెడీ. గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి బిర్యానీ, చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి రెస్టారెంట్లో తినడం తప్పులేదు, కానీ ఎక్కువగా మనం ఇంట్లో కొంచెం కష్టపడి తయారు చేస్తే పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిది కదా. నేనైతే మ్యాక్సిమం అన్నీ ఇంట్లోనే చేస్తానండి ఎక్కువగా. ఇప్పుడు బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
ఇదిగోనండి రెస్టారెంట్ స్టైల్లో దమ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.